ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇయ్యబడును అని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. మన దేవుడు ఎంత మంచివాడంటే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే అది మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈరోజు బహుశా నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ప్రతికూలతలు నీ జీవితంలో ఉన్నాయేమో. వాటి నుండి ఎవరు నన్ను విడిపిస్తారు అన్న ప్రశ్న నీలో ఉంటే లేఖనాల నుంచి దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. అవి దేవుడు మానవాళికి అనగా ఆయన అంగీకరించిన వారికి, రక్షణ పొందిన వారికి ఉచితంగా అనుగ్రహిస్తున్న వాగ్దానాలు అనేకములు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వలన దేవుని యొక్క మహిమోన్నతమైన అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథం 81వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 81 and verse 7. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. ఈ మాటలు మనం గమనిద్దాం. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఆపద సమయాలు జీవితంలోకి రావచ్చు. అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్న సమయంలోనే ఏదో ఒక అనారోగ్యం నీ మీదకి రావచ్చు. లేదా అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడే ఒక ఆర్థిక సంబంధమైన అవసరత నీ జీవితంలోకి రావచ్చు. అన్నీ బాగున్నాయి అనుకున్న పరిస్థితుల్లోనే నీ అనుకున్న వాళ్ళు చాలామంది నీకు దూరం అయిపోవచ్చు. లేదా నీ మీద చెడ్డగా మాట్లాడచ్చు, నిందలు వేయచ్చు. అటువంటి స్థితిలో ఆపద సమయంలో కృంగిపోయినప్పుడు అని బైబిల్లో లేదు. ఆపద సమయంలో చింతపడినప్పుడు అని బైబిల్లో లేదు. కానీ ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టినప్పుడు అంటే ఎవరికి మొర్ర పెట్టాలి? ఎవరి దగ్గర పరిగెత్తాలి? సర్వసాధారణంగా జీవితంలో ఏదైనా సమస్య రాగానే ఈ సమస్య నుండి నన్ను ఎవరు బయట వేయగలరు లేదా ఎవరు విడిపించగలరని ఎవరి దగ్గరకో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మానవ ప్రయత్నాల కన్నా ముందు దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే, నీ సమస్యను అర్థం చేసుకునే దేవుడు, నీ నిట్టూర్పును అర్థం చేసుకునే దేవుడు, నీ బాధను గుర్తించే దేవుని పాదాల దగ్గర నువ్వు రాగలిగితే ఆయన నీకు విడుదల దయచేస్తాడు. విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు కదా, విడిపించే దేవుడు ఆయన. అనేక మంది జీవితాల్లో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించి యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నారు. గొప్ప ఉజ్జీవాన్ని చాలామంది అనుభవిస్తున్నారు. వారిలో చాలామంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు మేము మొర్రపెట్టినప్పుడు దేవుడు మాకు విడుదల ఇచ్చాడని. హడ్సన్ టేలర్ అనే దేవుని సేవకుడు ఆయన సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్వ దినాల్లో తెరచాప పడవలు ఉండేవి. వాటిల్లో ప్రయాణం చేస్తుంటే ఆ మధ్యలోకి వచ్చేసరికి గాలి నిలిచిపోయింది. నావికులు చెబుతూ ఉంటారు, అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఒక వారం రోజుల వరకు కూడా మరలా పడవ నడిపించడానికి అవకాశం ఉండదని. ఆ గాలి విసరదట. ఆ సందర్భంలో హడ్సన్ టేలర్ అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి తెరచాపలు ఎత్తు అన్నాడు. కెప్టెన్ నమ్మలేదు. కానీ దేవుని సేవకుడు అతన్ని పంపించాడు మరలా, నేను ప్రే చేస్తాను, నా దేవుడు అద్భుతం చేస్తాడని. వారం రోజుల వరకు కూడా పడవ నడవని స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ఉండిపోవలసిన వారు దైవజనుడు ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు గాలిని పంపించాడట. అద్భుతం జరిగినట్టుగా హడ్సన్ టేలర్ తన జీవితంలో ఈ అంశాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇది మాట్లాడుకోవడానికి చిన్నగానే అనిపించచ్చేమో కానీ ఆ పర్టికులర్ టైంలో దేవుడు చేసిన గొప్ప మేలు హడ్సన్ టేలర్ అనుభవించాడు. నీ జీవితంలో ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూడగలవా? ప్రతికూల పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఇంకెక్కడ నీకు సహాయం దొరకదు, ఎవ్వరు నీకు సహాయం చేయడానికి లేరన్న పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేయగలరు. ఆయన నిన్ను విడిపించగలరు ఆపత్కాలంలో నీవు మొర్రపెట్టినప్పుడు. మోషే దేవుని పనిలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. చాలామంది ఎర్ర సముద్రాన్ని చూసి కృంగిపోయారు, వెనుకనున్న శత్రువుని చూసి భయపడిపోయారు. కానీ మోషే దేవుని వైపు చూచాడు, దేవునికి మొర్రపెట్టాడు. మోషేలో ఉన్న మంచి అనుభవం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూడగలం.
భయపడడం కాదు మనం చేయాల్సింది, చింతపడిపోవడం కాదు, ఇంకా నా జీవితం అయిపోయిందని బాధపడడం కాదు. ఒక అనారోగ్యం నిన్ను చిదిమివేస్తున్నప్పుడు, లేదా ఒక అప్పు బాధలు నిన్ను అణిచివేస్తున్నప్పుడు, నిందలు నిన్ను క్రష్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని దేవుని వైపు చూడడం. ఆయన నుండి నీకు సహాయం లభిస్తుంది. ఆయన నీకు విడుదల ఇచ్చువాడు. నిన్ను సృష్టించిన దేవుడు కాబట్టి, నీ కోసం సిలువలో మరణించిన దేవుడు కాబట్టి, నీ కొరకు ఆయన తన స్థానాన్ని వదులుకుని లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు చనిపోయిన దేవుడు కాబట్టి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది నీకు పెద్దదేమో కానీ దేవునికి పెద్దది కాదు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వారికి ఉన్న సమస్యలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఉంటే తల్లిదండ్రులు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా ఒక సమస్యేనా? బహుశా చిన్నపిల్లలకి అది పెద్దదే కావచ్చు, కానీ తల్లిదండ్రులకి అది పెద్దది కాదు. ఎందుకంటే వారికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసు కాబట్టి. నీ దేవుడు కూడా అలాంటి వాడే. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ జగత్తును తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, తన మహత్తైన మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుడు నీకు ఎలా మేలు చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలరు. ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అని బైబిల్లో రాయబడు. దేవుడు నీ ప్రార్థనలు విని ఆయన ప్రక్కకు తొలగిపోయేవాడు కాదు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయన మానకు అంగీకరించేవాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన వినేసి వెళ్ళిపోయేవాడు కాదు, నీకు సమాధానం ఇచ్చేవాడు. సరైన సమయంలో తన చిత్తానుసారంగా తన ప్రణాళికలు నెరవేర్చినట్లుగా దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించగలడు. ఆయన వైపు నువ్వు చూడగలవా? ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ చేతుల్లో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆపత్కాలమందు మేము మొర్రపెట్టినప్పుడు మీరు మాకు విడుదలిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. చాలాసార్లు ఆపద వచ్చినప్పుడు కృంగిపోతున్నాం, ఆపద వచ్చినప్పుడు ప్రభువా భయపడుతున్నాం. కానీ నీవు గొప్ప దేవుడు గనుక నీకు మొర్రపెట్టినప్పుడు మాకు విడుదలిస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఆపదల్లో ఉన్నారో, ఆపత్కాలంలో ఉన్నారో ప్రభువా, వారికి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ప్రార్థనకు జవాబును దయచేయమని కోరుతున్నాం. సమస్యలను వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలత నుంచి వారిని విడిపించిన నామాన్ని మహింపరచుకునండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. వాగ్దానాల బలంతో మా ప్రియుల ముందు కొనసాగడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.